బా చాలా బాగుంది షర్ట్ అయితే మాత్రం. But some is sweet. That's why most of the time when you want to have ఏంది ఇది? just mix it together. ఇవి అనమాట మీర్ క్యాట్స్. చూసారా అరుస్తూ ఉన్నది, కుక్క కప్పలాగా అరుస్తుంది అది. మీకు ఈ సాల్ట్ ఫ్లాట్లను చూస్తే ఏం గుర్తొస్తుంది? బొలివియాలో మనం ఇదే సాల్ట్ ఫ్లాట్ మీద 150 160 నేను టాప్ స్పీడ్ కొట్టిన, మీకు గుర్తుందా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ బయసన్ని యాదవ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ గ్వెటా. ఈ ఊరి పేరు వచ్చేసి గ్వెటా అండ్ మనం ఉన్నది లాడ్జ్ పేరు వచ్చేసి గ్వెటా లాడ్జ్. సో ఇక్కడ ఏంటంటే మనం హోటల్ అని కానీ రిసార్ట్స్ అని కానీ ఎక్కువ యూజ్ చేస్తాం కదా. వీళ్ళు ఇక్కడ ఏంటంటే లాడ్జ్ అని ఎక్కువ యూజ్ చేస్తున్నారు. రిసార్ట్స్ కూడా ఉన్నాయి, బట్ ఏంటంటే చాలా రిచ్ అనమాట. ఎట్టంటే ఒక్క రోజుకి 40,000 50,000 కొన్ని అయితే నేను నిజం చెప్తున్నా, నమ్ముతారో నమ్మరో, 1,00,000 2 లక్షలు 3 లక్షలు ఒక్క రోజుకుంది, ఒకటే రోజుకి స్టేకి. అంత పెద్ద పెద్ద రిసార్ట్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు మనం ఉంటుంది అయితే మాత్రం లాడ్జ్ ఇది. రూమ్ నెంబర్ 4. ఒక బైక్ ఇటు అయితే పార్క్ చేసుకున్నాం సేఫ్గా. చెరీ బైక్ టైర్ అయితే పోయింది. ఇది మేము ఇంకా జింబాంబేలో మార్పిచ్చేసేసాలా. టైర్ కనిపిస్తుందో లేదో మీకు? అది జింబాంబే వరకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ కంట్రీ మనం ఎంటర్ అయిపోయేది అయితే జింబాంబే. రేపు జింబాంబే మనం దేశానికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మనం ఈరోజు ఇక్కడ మాకు ఇది రెస్ట్ డే అయితే ఏం కాదు. మీర్ క్యాట్స్ అని చెప్పేసి ఈ ప్లేస్లో ఉంటాయి అన్నమాట. అవి ఖచ్చితంగా చూడాల్సిన ఒక యానిమల్స్ అనుకోండి. ఇంకా ఎందుకంటే ఈ అంట ఈ ఏరియాలో తప్ప ఇంకెక్కడ ఎక్కువ కనిపించమంట. మనకి చూడాలనుకున్న జూలో చూలేస్తాం, కానీ రియల్ లైఫ్లో మీర్ క్యాట్స్ని చూడాలంటే ఓన్లీ ఇదే ప్లేస్ మనకైతే. అక్కడ రెడీయా? సో ఇది రిసెప్షన్ అనమాట ఇక్కడ దీనికి. అండ్ ఇక్కడ నుంచి రూమ్ లాక్ వేయలే, నేను రూమ్కి తాళం వేయలేదు, మర్చిపోయినా. ఇప్పుడు ఆ మీర్ క్యాట్స్ని చూడ్డానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు నేను ఖచ్చితంగా మనకి ఈరోజు అయితే కనిపిస్తాయి, చూపిస్తా. సఫారీ ఒక మంచి వెహికల్ అయితే మనం వెళ్ళబోతున్నాం. తాళం వేసిన కీస్ ఎక్కడున్నాయి? అయ్యో, కీస్ ఉన్నాయా లేదా? డిన్నరు చికెన్ రైస్, ఇంకా అంతే. ఇంకా ఇక్కడ ఏంటంటే ఇంకెక్కడ రెస్టారెంట్ లేదు, ఏం లేదు. ఏమున్నా ఏం తిన్నా ఈయనే తినాలి, ఈయనే చేయాలా. ఇప్పుడు అంతే మనం ఇవ్వండి, అక్కడ ఒక వ్యాన్ కనిపిస్తుంది, అందులోనే పోదాం మనం మీర్ క్యాట్ సఫారీకి. నాకు తెలిసి అందులోనే పోతామని అనుకుంటున్నా. ఇది రిసార్ట్ కూడా అంటే ఈ లాడ్జ్ కూడా బాగుంది, మంచిగా ఉంది. స్విమ్మింగ్ పూల్ ఇది. అండ్ మేము రోజు నైట్ డిన్నర్ తినేది ఇక్కడ. నిన్న 3-4 సార్లు ఇక్కడే తిన్నాం. 4 పూటలు. వాట్ యూ హ్యావ్ ఫర్ డిన్నర్? యూ హ్యావ్ చికెన్ అండ్ రైస్? Yes. You have chicken wings? We've got a wing. Yeah. You want to have the wings and rice. It comes with gravy? We get chicken stir fry. Okay. You have chicken lasagna? Chicken lasagna. Is it possible to make chicken lasagna? No? If you get the stuff, we can make it. Okay. Yes. Okay. But now we've got chicken burger. I can see you want chicken, but we've got the wings. There are only 2. Just 2 pieces of wings. And you have burger, chicken burger? Chicken burger, yes, we do. Okay. Chicken burger, okay. Yeah. But we don't have chips for now. As you know, No that worries. we don't have enough Chips potatoes. కావాలండి. It's rice and vegetables. Is it okay? Yeah. Yeah. Chicken burger. Rice, you have some rice? Okay. And 2 wings as well. And నాకు two కూడా wings wings. రెండే ఉన్నాయంట. You only have 2 wings? Just 2? for 2 people. It's going Okay. to be enough for 2 people. Okay, then yeah, it's fine. Chicken wings comes too. Chicken wings and chicken burger. That chicken? No. ఏదంట అది? పట్టి కోసేయాలి, Chicken wings కోడి ఉంది. with rice Yeah, with rice and burger. and burger. Chicken burger. Yeah. Chicken wings comes too. Sorry? Can I make it 2 here? Yeah. Or just 1? 2. 2. For 2 2 wings. Yeah. people. Okay. And the burgers? Burger. Chicken burgers for 2 again. Yeah. Or Yeah, you for take 2. 2. No. 1. One. Yeah. Settled. And the dessert. Dessert. Yeah. And can you have some water to drink now? Can you give me some water? I'll do that. మనకు వాటర్ లేదు తీసుకోవడానికి. చెప్పిన వాటర్ బాటిల్ తీసుకురామని. ఓకే. సో ఇప్పుడు కొన్ని వాటర్ తాగేసి స్టార్ట్ అవుదాం. ఇద్దరు వస్తున్నారా? చైనీస్ నా కొడుకులే ఉంటారు. ఇక్కడ ఈ లాడ్జ్ మొత్తంలో ఎక్కడ చూసినా కూడా చైనీస్ వాళ్ళే. ఇక్కడ కొంతమంది స్టాఫ్ కూడా చైనీస్ మాట్లాడుతారు అనమాట. వాళ్ళని చూస్తే నాకైతే షాక్ అయిపోతాను. చైనీస్ అంటే ఎవరో చెప్పు. ఎవరున్నారు? నువ్వు కూడా ఆయనకి పేరు పెట్టి రీసెంట్గా. పూకేష్ కనుక వాడి అమ్మ. వాళ్ళ గుర్తే తెక్కారు కదా. అవును, దొండకాయ కాడ. ఇక్కడ అంతే నేను
పోర్టబుల్ ఏసీని అయితే చూసినాయి చూడండి, ఎటు కావాలంటే అటు తీసుకొని పోవచ్చు. ఇది తయారు చేసేది మన ఇంట్లో ఏసీనే పోర్టబుల్ లాగా. ఇది చూసారు కదా, కింద వీల్స్ ఉన్నాయి, ఎటు కావాలంటే అటు గుంజుకొని వెళ్ళిపోవచ్చు సరదాకి. బాత్రూంలో కావాలి ఏసీ తీసుకొని బాత్రూంలో పెట్టుకోవచ్చు. ఒక ఇద్దరు జాయిన్ అవుతారంట మనతో. ఇంకా ఏం లేట్ చేయకుండా మనం అయితే ఇక్కడ మీర్ క్యాట్స్ని చూడడానికి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ సఫారీలో అయితే మేము ఇప్పుడు జీప్లో వెనక కూర్చున్నాం. మొత్తం 4 యాక్చువల్లీ. ఇక ఆయన వాళ్ళిద్దరు కూడా రావాలి, కానీ ఆయనకి ఏదో ఇక్కడ ప్రాబ్లం ఉందంట కింద. దానికని చెప్పేసి ఆయన రోడ్డు ఫుల్ గతుకులు ఉంటుంది అంటే అమ్మ నా వల్ల కాదు ఇంకా నేను రాలేను అని చెప్పేసి దిగేసిండు ఆయన వాళ్ళ మరి ఎవరో తెలియదు మనకి రిలేషన్. ఆ మొక్కలు వస్తున్నారు ఇప్పుడు. అండ్ నేను చెర్రీ అక్కడ, చెర్రీ ఇక్కడ, నేను. ఎందుకంటే ఇటు స్పాట్ చేస్తే ఇటు, అటు స్పాట్ చేస్తే అటు, ఇద్దరం కలిసి మొత్తం లుక్ వేస్తూ ఉంటాం. అండ్ అంతే, కొన్ని కెమెరా ఐటమ్స్ ఏమైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవచ్చు మంచిగా. ఇక్కడ కూడా పాకెట్ ఇవన్నీ చూడండి, మంచిగా పెట్టేసుకోవచ్చు ఇడైతే. కానీ ఇక్కడ తోలేది అమ్మాయి, ఎట్ట తోలుతుందో ఏమో. నేనైతే గట్టి పట్టుకొని కూర్చుందాం అనుకుంటున్నా. అక్క అటు ఇటు తిప్పిందంటే ఏం లేదు, నేను పోయి మొత్తం మురికాలలో ఎన్నన్నా పడతా. లేదంటే జీబ్రానో ఎలిఫెంట్ పోయిందనుకో దాని తొండం మీద, లేకుంటే జీబ్రా ఈప్ మీద పడతా పోయి. మనకి ఈరోజు ఆస్ట్రిచ్లు, మీర్ క్యాట్స్ అండ్ అంతే. ఇంకా మనం లక్ ఉంటే మనకేమన్నా ఇంకా వేరే యానిమల్స్ కూడా కనిపిస్తాయి. ఈ వైల్డ్ లైఫ్ సఫారీ అనేది ఏదైనా సరే కూడా టోటల్లీ లక్ మీదే ఉంటుంది. 90% వరకు ఖచ్చితంగా ఈ యానిమల్స్ కనిపిస్తుందా లేదా అనేది మనకేం తెలియదు, లక్ అంతే. మీకు మెయిన్ ఇక్కడ ఫేమస్ ఏంటంటే మీర్ క్యాట్స్ కదా. మీర్ క్యాట్స్ గురించి మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు కూడా చెప్తా. అండ్ అంతే, చూద్దాం మీర్ క్యాట్స్ని కూడా దాని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంటే మంచిగా అది కూడా కానిచ్చేద్దాం. ఓకే, వీఆర్ రెడీ టు గో. యా, ఇక్కడ ఇల్లులు చూడండి అన్ని ఎట్లున్నాయో, అన్నీ వెరైటీగా డిఫరెంట్ ఉన్నాయి. సరే మనం బైక్ వేసుకొని పోసిడికి నేను చెప్పిన ఒక రూట్ ఉందండి, ఇదే అది. బాయ్. ఏంటి చిరి అసలు వీళ్ళు ఒకటి చిన్న రూమ్ పెట్టుకొని ఉన్నారు. చిన్న రూమ్ పెట్టుకొని ఉన్నారా? ఓకే, ఇప్పటివరకు అయితే మనం ఆల్మోస్ట్ ఒక అర్ధగంట ఆఫ్ రోడింగ్ చేస్తూ ఇక్కడ ఒక ప్లేస్కి అయితే వచ్చినాం. ఏం ప్లేస్ అంటే ఇది ఇదో చెట్టు చూడండి, వెరైటీ ఉంది కదా చెట్టు చూడడానికి అయితే మాత్రం. దీని గురించి ఇప్పుడైనా చరిత్ర చెప్తున్నామని చూడాలా. ఇగో ఇవన్నీ ఎక్కువ ఇట్లాంటి ముళ్ళ కంపల ఇవి ఉన్నాయి. ఈ రోడ్లో అయితే మాత్రం బైక్ వేసుకొని కూడా రావచ్చు, కాకుంటే మినిమం ఒక 4-5 సార్లు పడతాం, ఎందుకంటే మధ్యలో ఫుల్ శాండ్ వచ్చేస్తుంది. ఇగో ఇది చూడండి, ఇది 4x4 ల్యాండ్ క్రూజర్ టయోటా మన వచ్చింది ఇప్పుడు మోడిఫైడ్. అంటే ఇక్కడ ల్యాండ్ క్రూజర్ లేదంటే ఇట్లా కూడా వస్తాయి, వెనక పికప్ ట్రక్ లాగా 2 సీట్లు ఉండి వెనక మొత్తం ఇది. ఇందులో 9 మంది రావచ్చు, 9 ముందు ఒక 10. అమ్మో, టైల్ కూడా చూసి కదా ఫుల్ గ్రిప్. ఇది అబ్బా భలే వెరైటీ ఉంది చెట్టు. ఎంత హౌ మెనీ ఇయర్స్ ఓల్డ్ ఈస్ దిస్ ట్రీ? This one could be 1,000 to 205. ఓహో, 1200 సంవత్సరాల నాటి చెట్టు అంట ఇది. 1200 1200. ఓరి నాయన, ఇంత పెద్దగా ఉంది ఇది. ఏర్లు, దీని ఏరు చూడండి ఒకటి ఎంత ఉందో. దేవుడా, చాలా పెద్దగా ఉంది. మధ్యలో రాళ్ళు ఉన్నాయి. ఈ రాళ్ళు ఇండ్లకి ఎట్లా పోయినాయి మొత్తం కొండి, లేదా ఈ రాళ్ళ నుంచి ఈ చెట్టు వచ్చిందా? చెట్టు ఫ్రంట్ సైడ్ పోయి చూపిస్తుంది మీకు. ఒక్కొక్క వేర్లు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో కింద. ఖచ్చితంగా దిగాలి ఫోటో ఇక్కడ. బా, చాలా బాగుంది చెట్టు అయితే మాత్రం. చాలా దూరం పోయి దిగాలి చెర్రీ, మస్తుంది. ఇక్కడ ఇప్పటివరకు అయితే ఒక్క యానిమల్ కూడా కనిపించలే. ఒక వైల్డ్ హార్సెస్ కొన్ని కనిపించినాయి అంతే. ఆల్రెడీ మీకు లాస్ట్ వ్లాగ్స్లో కూడా నేను చాలా చూపించిన కదా, అందుకని చెప్పేసి నేనైతే ఏమి అంత రికార్డ్ చేయలేదు వాటిని. బా, వస్తుంది కదా ఈ ఫ్రేమ్ అయితే. ఇంకా మనం కూడా ఒక ఫోటో దిగుదాం, సూపర్ వస్తుంది. 1200 సంవత్సరాలు అంటే ఒక్క ఆకులేదు ఏం లేదు పాపం చెట్టుకి. ఉన్నాయి ఆకులు ఉన్నాయి. ఇక ఇక్కడ ఏందో చూపిస్తుంది, మంకీ బ్రెడ్ అంట ఇది. Monkey bread. Just suckle like, on. Looks like sugar. Yeah, just suckle on this. Okay. Smaller. So tell me how Doesn't taste like sugar. doesn't taste like sugar. No. But No. Sour a bit. but some is sweet.
That's why most of the time when you want to have it, ఏంది ఇది just mix it together with the sugar, ఎట్లనో ఉంది ఇది water. Then you stir, then you ఏదో కొంచెం వెరైటీగా టేస్ట్లా ఉంది ఓకే మక్కలే ఇప్పుడు வந்து తినచ్చు ఏం లేనప్పుడు ఈ ఫ్రూట్ ఒక్కటే ఉందంటే కానిచ్చేయచ్చు కానీ కొంచెం కొంచెం కర్రీ కర్రీ తింటానా ఏదో కొంచెం డిఫరెంట్ టేస్ట్ పుల్ల పుల్లగా కొంచెం చింతకాయ తిన్నట్టు జామకాయ అన్నీ మిక్సింగ్లా ఉంది చింతకాయ కరోజు తింటుంది అనుకుంటా మంచిగా It is eaten by us human beings, elephants, monkeys, and even the birds. Yeah. It Okay. makes it stronger. యా వేర్ విల్ సీ మీర్ క్యాట్స్ Yes. If you are good with the Baba, then we are proceeding to the meerkats. యా దే గుడ్ Yes. యా Oh yeah. యా పోదాం నెక్స్ట్ ఇప్పుడు మీర్ క్యాట్స్ దగ్గరికి అయితే వెళ్దాం ఈ చెట్టుది అయితే అయిపోయింది అయ్యో ఇదంతా ఎక్కడ చూసినా కూడా పెంట ఉంది ఎలిఫెంట్స్ కూడా వస్తాయంట ఇడికి అక్కడే చిన్న కనిపించింది అగో కనిపించిందా మీకు మీర్ క్యాట్స్ అగండి నిలబడి చూస్తూ ఉన్నాయి అయ్యే భలే ఉన్నాయి కదా బుడ్డిగా చాలా చిన్నగా ఉన్నాయి మన పిల్లులు ఉంటాయి కదా మన దగ్గర అట్టనే ఉన్నాయి కూడా కొన్ని పరిగెడతా ఉన్నాయి నా దగ్గరికి వెళ్తున్నాం కానీ అవి ఉరుకుతూ ఉన్నాయి ఏమండి మీర్ క్యాట్ ఒకటే షేక్ అవుతుంది ఇదిగోండి ఇక్కడే ఉంది మీర్ క్యాట్ అరే ఇవి అనమాట మీర్ క్యాట్స్ ఓకే ఇది చూసి ఎట్లా చూస్తున్నాయో మీర్ క్యాట్స్ భలే ఉంది కదా వెరైటీగా సో మనం ఏంటంటే అది ఈ పార్ట్ ఆఫ్ ఏరియాలోనే మనం చూడలేస్తాం అనమాట వీటిని ఇంకెక్కడ చూడాలనుకున్నా చూడలేం అరే భలే ఉన్నాడు ఇటు బుడ్డోడు బాబా భలే క్యూట్ ఉన్నాయి కదా యాక్చువల్లీ నేను చాలా పెద్దగా ఉంటాయేమో అని చెప్పేసి అనుకున్నా కానీ చాలా చిన్నగా ఉన్నాయి ఎలకకి పిల్లికి మధ్యలో సైజులో ఉన్నాయి మరీ అంత పెద్దగా ఏం లేవు కెమెరాలో చూసినంత చాలా చిన్నవి నేను మీకు జూమ్ చేసి చూపిస్తున్నా కాబట్టి జర పెద్దగా అనిపించవచ్చు సో ఫైనల్లీ ఇగో ఇది దాని స్పెషాలిటీ లేచి నిలబడి చూస్తుంది చూసారు కదా వాటి ఇల్లు వచ్చేసి ఇది ఈ బొక్క దేర్ హౌస్ దిస్ వన్ నో ఇల్లు ఏమనుకున్నా ఈ బొక్క ఇల్లు కాదు ఎందుకంటే కొన్ని అందులోకి పోతున్నాయి లోపలికి అది ఇల్లు ఏమని చెప్పేసి అనుకున్నాను నేను ఫుల్ జూమ్ చేసి చూపిస్తా చూడండి అది అంతేం భయపడట్లేదు యాక్చువల్లీ కొన్ని ఫ్రెండ్లీ ఉంటాయంట మనుషులతో అంతేం చేయవని చెప్పేసి చెప్పారు కానీ దగ్గర దాకా పోతాయో కూడా తెలియదు అరే నాకు మొత్తం గెలుపుతా ఉన్నాయి ఇవన్నీ ఏ బాత్రూమ్ పోతున్నారా నువ్వు చిచ్చి బాత్రూమ్ అయినట్టుంటాడు అవ్వండి ఏమరా నాయన నువ్వు ఉదయం పోలేదా ఇప్పుడు పోతున్నావు బాబా భలే ఉన్నాయి అసలు వెరైటీగా ఎప్పుడు చూడని ఒక కొత్త జంతువు సూపర్ ఇప్పుడైతే మనం మీర్ క్యాట్ దగ్గరికి వెళ్తున్నాం సో అవి ఉంటాయి పోతాయి చిన్నగా పోవాలి చాలా ఎందుకంటే సౌండ్ వస్తే అవి వెళ్ళిపోతాయి అబ్బా ఎంత దగ్గర ఉందో నాకైతే ఎంత పక్కన ఉందో
చూసారు కదా, పక్కనే ఉంది, చాలా దగ్గర ఉంది. మీకు కెమెరాలో ఎంత కనిపిస్తుందో దానికన్నా ఇంకా చాలా దగ్గర ఉంది. అరే 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 చూడండి చూడండి, అసలు ఎట్లా అంటే పిల్లికి ఎలకకి క్రాసింగ్ లాగా ఉంది. అరే అరే ఎంత క్యూట్ ఉందో, అబ్బా బాబా. ఇక్కడ చూడండి, మొత్తం గుంట తీసి సుస్సు పోస్తున్నాయి. అమ్మాయి ఇంత దగ్గర నుంచి నేను చూస్తాను కళలో కూడా అనుకోలే మీర్ క్యాట్ని. చాలా పక్కన ఉంది, చాలా దగ్గరికి వచ్చిన నేనైతే. ఇంకోండి ఇంకొకటి అక్కడ ఉంది. ఇదేందో మరి ఫుడ్ కోసం ఎత్తుకుంటున్నట్టుంది. సైజ్ చెప్పిన కదా, ఎలకకి పిల్లికి మధ్యలో ఉంది ఇది. అది ఏదన్నా వర్క్ చేసుకునేటప్పుడు చిన్నగా బాల్తాను వెనకనే అది వర్కౌట్ అవుతుంది. ఏం అసలుకి ఇది బెదరని కూడా బెదరట్లేదు. ఈ మీర్ క్యాట్స్ వచ్చేసి వాటే తాగవంట. మరి దీనికి కావాల్సిన హైడ్రేషన్ అంతా ఉంటుంది చూసారు కదా. ఇవన్నీ ఏంటంటే అవి తినే పురుగులు అండ్ ఇంకా వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి వచ్చేస్తుంట దీనికి కావాల్సిన వాటర్ అంతా కూడా. నీళ్ళు తాగండి రా, ఎండాకాలం మంచిగా ఎండ దెబ్బ కొట్టకుండా ఉంటుంది. అది లేచి అట్ట చూస్తుంది. ఏందో మరి ప్రతి ఒక్కటి కొంచెం నడుస్తుంది, అట్లా లేచి చూస్తుంది, మళ్ళీ పోతుంది, గెలుక్కుంటుంది, మళ్ళీ లేచి చూస్తుంది. అది లేచి చూసేవి మీకు చాలా కనిపిస్తుంది చాలా చోట్ల. ఇంకో విషయం ఏంటంటే ఈ మీర్ క్యాట్స్ అనేవి కొన్ని పాముల కాటు నుంచి కూడా తప్పించుకోగలుగుతాయి అనమాట. ఫుల్ ఇమ్యూన్ ఉంటాయి. ఎట్లా అంటే ఏదన్నా పాము వచ్చి దీన్ని గడిచింది అనుకోండి, ఏం కాదు, ఇదే ఫుల్ రికవరీ అయిపోతుంది ఇది ఆటోమేటిక్గా. ఆ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొన్ని పాముల నుంచి అయితే ఈ మీర్ క్యాట్స్కి అయితే ఉందన్నమాట. ఎంత చిన్నగా ఉన్నాయంటే నేను నిజం చెప్తున్నాగా, వీడికి వచ్చే ముందు వరకు కూడా నేను మీర్ క్యాట్ అంతేగో మినిమం నాకు నా తోడెత్తు ఉంటుందేమో, నా నడుము అంత హైట్ ఉంటుందేమో అని చెప్పేసి అనుకున్న ఫొటోస్లో అన్నిట్లలో చూసి. వీడికి వచ్చి చూస్తే ఏమో చిన్న ఎలక పిల్లల్లాగా ఉన్నాయి. అయినా ఇంకా ఇది ఏరియాలో ఇది స్పెషాలిటీ కాబట్టి ఖచ్చితంగా ఇది చూసి వెళ్ళాలి. అక్కడ గుర్రం చూడండి, ఒకటి తెల్ల గుర్రం. ఎన్ని గుర్రాలంటే అన్ని గుర్రాలు ఉన్నాయి ఇక్కడైతే మాత్రం. బాయ్ ఇక్కడ ఉన్నాయి మీర్ క్యాట్. ఇంకొకటి ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయింది. చాలా వెరైటీ ఉంది కదా. మీరు కూడా వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఒక డిఫరెంట్ యానిమల్ చూసిన ఫీలింగ్ అయితే మీకు ఖచ్చితంగా కలుగుతుంది. జూలో చూడడం వేరు, ఇట్లా న్యాచురల్గా ఉన్నప్పుడు చూడడం వేరు కదా. ఇంకొక విషయం ఏంటంటే ఈ మీర్ క్యాట్స్ పొద్దున్నే ఫుడ్ కోసం వేటకి బయలుదేరుతాయి కదా. బయలుదేరినప్పుడు వీటి పిల్లల దగ్గర షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తాయి అన్నమాట. ఎందుకంటే ఈ పిల్లలు పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఈ బయటికి రావాలంటే ఒక మీర్ క్యాట్ ఆడ కాపలా ఉంటుంది, వస్తుంది. ఎందుకంటే ఈ అన్ని పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి వీళ్ళన్నీ ఫుడ్కి వచ్చినాయి అనుకోండి, వేరే గుంపులో ఉండే మీర్ క్యాట్స్ ఉంటాయి చూసారు కదా, అవి వచ్చేసి ఆ పిల్లల్ని కొన్నిసార్లు చంపేస్తాయంట. అందుకని చెప్పేసి ఈ షిఫ్ట్ల ప్రకారం పనిచేస్తుంది. వీటికి కూడా పాపం పిల్లల మీద ప్రేమ ఎక్కువ చాలా. నేను మైక్ అయితే ఇప్పుడే లోపల పెట్టినా, ఇది ఆడియో ఎట్లా రికార్డ్ అవుతుందో తెలియదు. ఎందుకంటే ఇక్కడ ఫుల్ గాలి వస్తుంది, అంతా మొత్తం ఓపెన్ ఏరియా కదా, అందుకని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే వీటికి ఐ సైట్ కూడా చాలా ఎక్కువ, కళ్ళు మస్తు క్లియర్గా కనిపిస్తాయి. ఎందుకంటే దీనికి కళ్ళ కింద ఇట్లా ఒకటి బ్లాక్ కలర్ డార్క్ సర్కిల్స్ ఉంటాయి కదా, ఇదేంటంటే సన్లైట్ వాటి మీద పడకుండా హెల్ప్ చేసి ఇక్కడ కంటి చూపు ఎక్కువ వరకు దూరం కనిపించేటట్టు అది హెల్ప్ చేస్తుంది అనమాట. వాటి కింద ఉన్నాయి కదా నల్లటి బ్లాక్ సర్కిల్స్. సో వీటికి ఏంటంటే మంచి కంటి చూపు కూడా ఉంటుంది అనమాట. మీకు కుదిరితే నేను జూమ్ చేసి చూపిస్తా. ఎక్కడ ఉందబ్బా ఇది, ఒక చోట ఉండరా బాబు, ఊరకకు అటు తిరిగి ఉంది. ఇవన్నీ కంటిలో మీకు నల్లది కనిపిస్తుంది చూసారు కదా, ఇక దానివల్ల లైట్ ఎక్కువ పడకుండా కంటి చూపు చాలా ఎక్కువ ఉంటుంది. అసలు మనుషులను చూసి కూడా అదేం భయపడట్లే అంతగా. అబ్బాబా ఇది చూసారు కదా, క్లియర్ విజన్ ఉంది. ఇప్పుడు ఇంకా ఈ మీర్ క్యాట్స్లో కూడా ఏంటంటే కొన్ని గుంపులు 40, 50, 30 అట్లా పెద్ద పెద్ద గుంపులలో ఉంటాయి అన్నమాట. వాటిని మాబ్ ఆర్ క్లాన్ అని చెప్పేసి అంటారు. ఇక్కడైతే మాత్రం 1, 2, ఒక 5, 6 కనిపించింది మాకు అంతే. అంత పెద్ద గుంపు అయితే ఎక్కడ కనిపించలే. సో ఫైనల్లీ మీర్ క్యాట్స్ని చూడాలని చెప్పేసి ఈరోజు మేము ఇక్కడ ఆగినాం. వీటిని అయితే ఫైనల్లీ చూసేసినాం. ఇక్కడ కూడా ఉంది ఇంకొకటి, తోముకుంటా ఉంది. సో నేను కూడా కొంచెం సేపు కెమెరా బంద్ చేసి దగ్గరికి వెళ్ళి చూడడానికి అయితే ట్రై చేస్తా.
నేను ఇప్పుడు ఈ మీర్ క్యాట్కి దగ్గరకు వచ్చిన చూడండి ఎట్లా అరుస్తుంది, బెక్ 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 అని కప్పలాగా అరుస్తుంది ఇది. అగోండి అది ఊగుతుంది చూసారు కదా, దాని అరిచిన సౌండ్ ఇలా రికార్డ్ అవుతుందో లేదో తెలియదు. నేను ఇంకొంచెం దగ్గర వెళ్ళడానికి చిన్నగా ట్రై చేస్తున్నా. అడుగులో అడుగు వేసుకొని ఇప్పటిదాకా అయితే వచ్చిన ఇడదనక చాలా అంటే చాలా దగ్గరికి వచ్చేసిన. అర్రే నేను ఇంత దగ్గరికి వస్తాను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. అది అరుస్తూ ఉంది చూసి, దాన్ని అయితే నేను ఏమనట్లేదు. అర్రే వెళ్ళిపోయింది లోపలికి బొక్కలోకి. ఈ బొక్కలు మొత్తం ఇవి పెట్టింది అట్టింది చూడండి. ఇవ్వడానికి ట్రై చేద్దాం ఇంకా దగ్గర దాకా వెళ్ళి. ఇక బయట ఇక్కడే ఉంది, ఇది ఇక్కడే ఉంది లోపలికి అని కనిపిస్తుందా మీకు? అరుస్తుంది సౌండ్ చూడండి. చూసారా అరుస్తూ ఉన్నది, కుక్క కప్పలాగా అరుస్తుంది అది. నేనేమనలేదు ఆయన. మీకు ఈ సాల్ట్ ఫ్లాట్లను చూస్తే ఏం గుర్తొస్తుంది? బొలివియాలో మనం ఇదే సాల్ట్ ఫ్లాట్ మీద 150 160 నేను టాప్ స్పీడ్ కొట్టిన, మీకు గుర్తుందా? బొలివియాలో సేమ్ అదే సాల్ట్ ఫ్లాట్, కాకుండా అది నెక్స్ట్ లెవెల్లో ఉండే. ఇదేంటంటే ఓకే యావరేజ్. చూసారు కదా మొత్తం అంతా ఈ సాల్ట్ ఫ్లాట్సే. మెయిన్గా సాల్ట్ ఫ్లాట్స్కి ఎప్పుడంటే వర్షాకాలంలో రావాలి, మంచి వాటర్ ఉంటాయి కదా. అప్పుడు మనం ఇట్లా ఒక ఫోటో తీసినాం అనుకోండి, సేమ్ మనలాగా మిర్రర్ ఇమేజ్ అయితే కింద పడుతుంది అనమాట. మీర్ క్యాట్స్ని మనం చూసింది అక్కడ ఒక 2 కిలోమీటర్స్ బ్యాక్ సైడ్. అక్కడ నుంచి ఇప్పుడైతే మనం లోపలికి వచ్చేసినాం, ఎందుకంటే సన్సెట్ చూడడానికి బాగుంది. ఈరోజు అయితే మంచి ఒక బ్యూటిఫుల్ సన్సెట్ అయితే చూడొచ్చు. వీళ్ళు కూడా మంచి ఫొటోస్ అయితే తీసుకుంటారు. మేము ఇప్పటిదాకా మంచి ఫొటోస్ అయితే దిగినాం అనమాట ఇక్కడ. సో మీరు చూడాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ పేజ్లో అయితే చూడొచ్చు. అండ్ మనకి కొన్ని వాటర్ తీసుకొని వచ్చారు అండ్ కొన్ని స్నాక్స్ ఏదో తీసుకొచ్చారు. చూద్దాం పోయి ఏదో ఉన్నాయో. నిజం చెప్పాలంటే ఈ గాలికి వీటికి ఫుల్ ఆకలి అవుతుంది, కరెక్ట్గా ఫుడ్ లేదు. ఏందబ్బాయి అన్నీ ఇట్లా కలిపేసారేంది? ఆలు చిప్స్, పల్లీలు. ఇక్కడైతే మొత్తం ఎటు సైడ్ చూసినా చుట్టూ సాల్ట్ ఫ్లాట్స్ అయిపోయింది, అంతా సాల్ట్ ఫ్లాట్స్. వీళ్ళెందో విచిత్రమైన యాంగిల్లో ఫోటోలు దిగుతారు. ఓహో ఇప్పుడు సూర్యుడు చేతిలో వచ్చేటట్టు దిగుతారు అనమాట వాళ్ళు, అది ఆడ మ్యాటర్. ఇంకొక 15 minutes 20 minutes సన్సెట్ కూడా అయిపోయాక మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడమే. వీటికి ఇంత డబ్బులు అంటే మాత్రం నాకు చాలా ఎక్కువ అనిపించింది. మనిషికి 5,100 5,200 దీనికే. కానీ ఆ మీర్ క్యాట్స్కి వీళ్ళకి తప్ప ఎక్కడ ఉంటే ఎవరికి తెలియదు, మనకి ఇంకో ఆప్షన్ లేదు. సో ఫైనల్లీ వాటిని అయితే చూసినాం. వాటిని చూడడానికి 5,000 పెట్టాల్సి వచ్చింది మనిషికి. ఆఫ్రికా రైడ్ అంటే మేము చీపు తక్కువ అయిపోతుందేమో అనుకున్నాం, కానీ అస్సలు కాదు, చీపు దూల తీరిపోతుంది ఈడైతే మాత్రం. నాకు ఈ వ్యాన్స్ మోడిఫికేషన్ చేసిన అయితే వీళ్ళవి సూపర్ నచ్చినాయి పోండి, మామూలుగా నచ్చలే. కేక్ అంటే కేక్ ఉన్నాయి, ఎంతమంది అంటే అంతమంది పోవచ్చిండు అసలుకి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ బై సన్నీ యాదవ్ అండ్ సీ ద నెక్స్ట్ వ్లాగ్. సో ఇక్కడ అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఒక ఆమె వచ్చింది కదా, మంచిగా సల్లసల్లని ఒక బీర్ ఎత్తుంది. అది అయిపోయాక ఇంకా మెల్లిగా యూటర్న్ తీసుకొని అయితే మనం వచ్చిన రూట్లో సేమ్ రూట్లో వెనక్కి అయితే వెళ్ళిపోతాం. ఇంకొంచెం పోవడానికి 45-50 minutes పట్టేలా ఉంది. మా ఈ సెటప్ అయితే మాత్రం సూపర్ ఉంది. ఈడ వీళ్ళు ఇక్కడ కావాలంటే క్యాంప్ కూడా అరేంజ్ చేస్తారంట. మనకి డబ్బులు ఎక్కువ దానికి కాకుంటే నైట్ కావాలంటే మనకు తోబట ఒక మనిషి ఉంటారు, మంచి ఇక్కడ అంతా సెటప్ చేస్తారు. ఏమన్నా కొంతమందికి ఫ్యాంటసీలు ఉంటాయి కదా, ఇట్లా ఎవరు లేని చోట మంచి ఇట్లా ఏమన్నా ఫ్యాంటసీస్ కానీ ఇట్లా తీర్చుకోవాలనుకుంటే మాత్రం మంచిగా తీర్చుకోవచ్చు, కానీ డబ్బులు ఎక్కువనే అవుతుంది. ఇంకా రూమ్కి వెళ్ళిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని రేపు మళ్ళీ మార్నింగ్ జిమ్ బంబరే అనాలి.